ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కు సంబంధించి మరొక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చిందండి. దాని గురించి మనం తెలుసుకుంటాం. మనకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ సంబంధించి అనర్హుల పెన్షన్ అన్ని కూడా మనకు రద్దు చేయడానికి ఒక అప్డేట్ అయితే చెప్తున్నారండి. అంటే అనర్హుల పెన్షన్ల రద్దుకి సంబంధించి నోటీసు జనరేట్ చేసి ఫీల్డ్ వెరిఫికేషన్ ఆప్షన్లు సచివాలయంలో వెల్ఫేర్ అధికారులకు అలాగే ఫైనల్ గా తుది ఆమోదము లేదంటే రిజెక్ట్ చేయడము లేదంటే మరలా వెరిఫై చేయుటకు మళ్ళీ ఇవన్నీ కూడా వెల్ఫేర్ వారికి తిరిగి పంపించడానికి మండల స్థాయిలో ఎంపీడీఓ వారికి ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగిందండి. అంటే మనకి ఫైనల్ గా ఎవరెవరైతే అర్హులైతే ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా ఫైనల్ గా ఎవరైతే అనర్హులు ఉన్నారో వారందరికీ కూడా నోటిఫికేషన్ అయితే జారీ చేస్తారండి. ఈ నోటీసులు వచ్చిన వాళ్ళందరూ కూడా ఒకవేళ మీరు ఎలిజిబుల్ అనుకుంటే వారందరూ కూడా వారి దగ్గర కరెక్ట్ గా డాక్యుమెంట్స్ ఉంటే తీసుకొని వెళ్లి వెల్ఫేర్ ఆఫీసర్స్ కి ఇస్తే వారు ఎంపీడీఓ గారి లాగిన్ లో ఎలిజిబుల్ అని కొట్టే అవకాశం ఉన్నట్టు చెప్తున్నారండి. మీ దగ్గర పత్రాలన్నీ కరెక్ట్ గా ఉంటేనే, లేదంటే మీకు నోటీస్ వచ్చిన తర్వాత మీరు సరైనటువంటి డాక్యుమెంట్ అనేది సబ్మిట్ చేయకపోతే పెన్షన్ అనేది ఎంపీడీఓ లాగిన్ లో రిజెక్ట్ చేసే అవకాశం ఉందని చెప్తున్నారండి. అంటే ఫైనల్ గా మీరు ఎలిజిబుల్ అన్ఎలిజిబుల్ అనేది ఎంపీడీఓ గారు అయితే ఫైనల్ చేస్తారు. అయితే ఒకవేళ మీరు ఏదైనా కారణం చేత మీరు ఎలిజిబుల్ కాదని నోటీస్ వస్తే మటుకు మీరు అన్ని కరెక్ట్ డాక్యుమెంట్లు ఇవ్వాల్సి ఉంటుందండి. ఇవ్వకపోతే మీ పెన్షన్ అనేది నిలిచిపోతుంది అని గుర్తుపెట్టుకోండి. తర్వాత నుంచి మీకు పెన్షన్ అనేది వచ్చే అవకాశం లేదండి. ఆప్షన్ అయితే మనకి ఎన్టీఆర్ భరోసా పోర్టల్లో అయితే ఎంపీడీఓ గారి లాగిన్ లో ఇవ్వడం అయితే జరిగిందండి. అలాగే మనకి కొత్త పెన్షన్స్ కోసం దరఖాస్తు చేసుకోవడం కోసం పోర్టల్లో ఇంకా ఆప్షన్ అయితే ఇవ్వలేదు. ఆ ఆప్షన్ వచ్చి అప్డేట్ చెప్పిన వెంటనే మళ్ళీ నేను ఒక వీడియో చేస్తానండి. మరియు దీనికి సంబంధించినటువంటి నోటీసులు జారీ చేసేటప్పుడు అలాగే ఏ కారణం చేత అయినా మీకు పెన్షన్ అనేది నిలిపివేస్తున్నారు అనే విషయం నోటీసులో డీటెయిల్స్ గా ఇస్తారని చెప్తున్నారండి. కాబట్టి ఒకవేళ మీరు ఎలిజిబిలిటీ అయితే ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా మీ దగ్గర డాక్యుమెంట్ ఉన్నట్లయితే ఖచ్చితంగా మీకు వాళ్ళు పెన్షన్ ఇవ్వడం అనేది జరుగుతుందండి. ఒకవేళ అధికారుల నిర్లక్ష్యం వల్ల కానీ మీ యొక్క నిర్లక్ష్యం వల్ల కానీ డిసేబుల్ అయితే మటుకు మీ దగ్గర పత్రాలని కరెక్ట్ గా ఉంటే ఖచ్చితంగా మీకు పెన్షన్ వచ్చి తీరుతుందని చెప్తున్నారండి. మరి ఈ వీడియో మీద మన పెన్షన్దారులు ఏమని కామెంట్ చేస్తారో చూద్దాం.